జీజీహెచ్లో 2 నెలల నుండి మెలియాయిడోసిస్ వ్యాధితో చికిత్స పొందుతున్న ఎలీషా వ్యాధి తగ్గుముఖం పట్టడంతో డిశ్చార్జ్ అయ్యారు. బాధితుడు ఆగస్టులో తీవ్ర జ్వరంతో జీజీహెచ్లో చేరినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి తెలిపారు. మెలియాయిడోసిస్ వ్యాధితో బాధపడేవారు భయానికి గురికాకుండా ఉంటే మొదటి దశలోనే మంచి వైద్యం అందిస్తే కోలుకుంటారని అన్నారు. జ్వరం వచ్చిన వారు వెంటనే డాక్టర్స్ ని సంప్రదిస్తే వారికి రక్త పరీక్షలు చేసి అవసరమైన మందులు ఇస్తున్నామన్నారు. ఉన్నది ప్రజల్లో తక్కువ కాదు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల 5 జిల్లాల నుంచి ఏ చిన్న ప్రాబ్లం వచ్చి ఇక్కడికే వస్తారు. అలాంటి చాలా ట్రస్ట్ వర్దీనెస్ హాస్పిటల్ ఇది. ఇప్పుడు కాదు, 80 ఏళ్ళ నుంచి ఈ హాస్పిటల్ ఇక్కడ ఉంది. ఇది టెరిషరీ కేర్ టీచింగ్ హాస్పిటల్. అయితే తురకపాలెం విషయంలో అది జబ్బు ఎవరు కనుక్కోవాలో ఆ బ్యాక్టీరియా కొత్తది. ఆ బ్యాక్టీరియా మన సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం ఇక్కడ ఆ జబ్బు రావటము, అది బయట ప్రైవేట్ హాస్పిటల్స్లో కనుక్కోవడం, కల్చర్ అవి చేసుకోవడం కనుక్కోవడం అనేది ఇలాంటి పేషెంట్లు చాలామంది వచ్చారు. మనం ఒక ఉదాహరణగా ఎలీషాని తీసుకుంటే వాళ్ళ రోజున ఆగస్టు 21వ తారీఖు ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇతను 2 నెలలుగా జ్వరం వస్తుందని వచ్చి ఇక్కడ అడ్మిట్ అయ్యాడు. ఆ జ్వరంతో పాటు ఎడం మోకాలు ఎడం కాలంతా కూడా వాచిపోవడంతో ఇక్కడికి వచ్చాడు. అతనికి గజ్జల్లో కూడా పెద్ద బిళ్ళ కట్టింది. అతను ఏం తినలేకపోవటం, నీరసించిపోవటం, నేను చనిపోతాననే భయంతో 2 నెలలు అతను అక్కడక్కడ మందులు తీసుకొని, అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ మందులు తీసుకొని, మెడికల్ షాపుల్లో మందులు తీసుకొని, అక్కడ తెలియని డాక్టర్ల దగ్గర మందులు తీసుకొని, ఎందుకంటే ఈ జబ్బు కొత్తది, ఎవరికి తెలియదు అసలు. మా దగ్గరికి ఎక్కడికి వచ్చిన తర్వాత ఇది ఆ న్యూస్ ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత మేము కూడా మెలియాయిడోసిస్కి మనం కనిపెట్టలేమనే ఉద్దేశంతో ఇతనికి ఆల్రెడీ బ్లడ్ కల్చర్ చేస్తే నెగిటివ్ వచ్చింది. ఇతను నీ జాయింట్ ఇంతలా వాచిపోయింది. నీ జాయింట్లో దాదాపు 1 లీటర్ ఫ్లూయిడ్ ఉంది. ఆ ఫ్లూయిడ్ని తీసుకొని మేము కల్చర్కి పంపించాము. అది 4-5 రోజుల్లోనే మెలియాయిడోసిస్ అంటే బర్కోల్డేరియా సూడోమాలియా అనే ఒక బ్యాక్టీరియాగా మేము దాన్ని మన మైక్రోబయాలజీ ల్యాబ్లో కూడా ఉంది, ప్రూవ్ చేయగలిగాము. అట్లాగే ఎయిమ్స్కి కూడా పంపించాము, అక్కడ కూడా ఈ బర్కోల్డేరియా అని వచ్చింది. అలాంటి బ్యాక్టీరియా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ వస్తుందని ఇప్పుడు మన దగ్గరికి వాళ్ళు పల్నాడు నుంచి ఒక కేసు వచ్చి అడ్మిట్ అయింది జీజీహెచ్లో. దానికి కూడా ఈ కల్చర్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఆ కనుక్కోలేకపోవడానికి కారణం ఈ బ్యాక్టీరియా ఉందని ఎవరికి మన సౌత్ ఇండియాలో అప్పటిదాకా తెలియదు. ఆ కల్చర్ మీడియాలో అన్నీ వేరుగుంటే అప్పుడు వాళ్ళు కనుక్కున్న తర్వాత మీదట మన మైక్రోబయాలజీ ల్యాబ్లో కూడా ఇది ఉంది అని చెప్పి దాన్ని కూడా మనం కూడా టెస్ట్ చేయడం మొదలుపెట్టాం. ఈ జ్వరం వచ్చి ఆ జ్వరానికి ఏం కారణాలు లేకుండా, ఎస్పెషల్లీ వీళ్ళు మాగాణిలో పనిచేస్తారు. ఇది సాయిల్లోంచి అంటే భూమిలోంచి బయటకు వస్తుంది. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్లు 80% షుగర్ పేషెంట్లో ఇది చాలా ఈజీగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి షుగర్ పేషెంట్లకి కింద చర్మం స్పర్శ తెలియదు. వాళ్ళకి దాంట్లో గాయాలు ఉంటాయి, లేకపోతే పగుళ్ళు ఉంటాయి. దాంట్లోంచి ఈ బ్యాక్టీరియా వీళ్ళు యాక్చువల్గా ఇది కోరిల్లో పనిచేశారు, కొంతమంది మాగాణిలో పనిచేశారు. వీళ్ళు పొదుగులు మట్టిలో పనిచేయటం వల్ల, గేదెల దగ్గర పనిచేయటం వల్ల ఈ బ్యాక్టీరియా మట్టిలోంచి సాయిల్లోంచి వచ్చేది ఈ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోతుంది. అందుకే అది ఈవిల్ ఆఫ్ సాయిల్ అని కూడా అంటారు ఈ జబ్బుని. అది అలా వెళ్ళింది ఎలీషాలో. నాకు తెలిసి అయితే ఆ ఊళ్ళో చాలామందికి ఇది వచ్చింది. ఎందుకంటే ఆ క్వారీలో ఉన్న వాటర్లో ఇది ఉండటం వల్ల వచ్చిందని మేము ఇప్పుడు అనుకుంటున్నాము. ఇప్పుడు ఇంత రీసెర్చ్ జరిగిన తర్వాత ఈ ఎలీషాకి ఆ కాల్లో ఎడమవైపు కాలు, ఇతను షుగర్ పేషెంటు, బీపీ పేషెంటు. ఇతను 2 నెలల నుంచి జ్వరం వస్తే, అంటే ఎవరికైనా జ్వరం వస్తే భయంగా ఉంటుంది, కానీ ఎలీషా భయపడలేదు. మరి ఎంత ధైర్యమో తెలియదు. అక్కడక్కడ మందులు తీసుకొని ఇంక నేను చనిపోతానో భయంతో ఇక్కడికి వచ్చాడు. ఈలోపు ఈ న్యూస్ ఎక్స్ప్లోడ్ అయింది, ఏదో కొత్త బ్యాక్టీరియా వచ్చింది, తురకపాలెంలో చాలామంది చనిపోతున్నారు న్యూస్ వచ్చినప్పుడు మన దగ్గర ఎవరు ఈ జబ్బు వల్ల చనిపోలేదు. మేము ఎలీషాని కూడా కాపాడుకోగలిగాము. ఎలీషా 2 నెలల నుంచి ప్రాబ్లం ఉండి నీ జాయింట్ అంత వాచిపోతే, నీ జాయింట్ ఎంత మోసపూరిత బ్యాక్టీరియా అంటే ఇది, ఇతనికి బ్లడ్ కల్చర్ చేస్తే నెగిటివ్ వచ్చింది, కానీ ఇతనికి నీ జాయింట్లోంచి ఫ్లూయిడ్ తీస్తే దాంట్లో పాజిటివ్ వచ్చింది.